వెల్కమ్ టు జేఎస్ఆర్ న్యూస్. యాదాద్రి టూరిజం సర్క్యూట్ తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు వేగవంతం. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం సర్క్యూట్ ప్రణాళిక రూపొందించింది. యాదగిరిగుట్టను కేంద్రంగా చేసుకుని భువనగిరి ఖిల్లా, స్వర్ణగిరి, రాయగిరి చెరువు, నృసింహసాగర్ రిజర్వాయర్, కొలనుపాక వీరశైవ మరియు జైన దేవాలయాలను ఈ సర్క్యూట్లో చేర్చనుంది. ఈ అభివృద్ధి ప్రణాళిక వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆదాయ వనరులు విస్తరించనున్నాయి. యాదాద్రిని అత్యున్నత పర్యాటక గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో టూరిజం శాఖ వివిధ చర్యలు చేపట్టింది. ఇప్పటికే భువనగిరి కోట అభివృద్ధి పనులు కొనసాగుతుండగా ఇతర పర్యాటక ప్రాంతాల పురోగతికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకం కింద భువనగిరి ఖిల్లా అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తొలి విడతగా విడుదల చేసిన 56 కోట్లతో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఖిల్లా పైకి మెట్ల మార్గం, తీగెల వంతెన, స్వాగత తోరణం, టికెట్ కౌంటర్ ఏర్పాటుతో పాటు అక్కడ ఉన్న పురాతన జైలును డిజిటల్ ప్రదర్శనశాలగా మార్చనున్నారు. అంతేకాక అమ్మకుంట వరకు 6 లేన్ల రహదారి నిర్మాణం, సుందరీకరణ, వ్యాపార సముదాయాల ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ అభివృద్ధి ప్రణాళికలో హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారి మధ్యలో ఉన్న కొలనుపాకకు ప్రత్యేక స్థానం ఉంది. జైన, వీరశైవ భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చే ఈ పవిత్ర స్థలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొలనుపాకను ప్రధాన ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు సోమేశ్వరాలయ పునరుద్ధరణ కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇటీవల భువనగిరి వద్ద నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థానిక భక్తులను విశేషంగా ఆకర్షిస్తుండగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇప్పటికే దేశవ్యాప్తంగా భక్తులందరికీ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయాలతో యాదాద్రి భువనగిరి జిల్లా మరింత సుందరంగా మారి ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా వెలుగొందనుంది. మీకు తాజా రియల్ ఎస్టేట్, టూరిజం, మార్కెట్ అప్డేట్స్ అందించే విశ్వసనీయ వేదిక జేఎస్ఆర్ న్యూస్.